చెప్తాను. దయచేసి పురుషులైన వారు కొంచెం కాన్సన్ట్రేషన్గా వినాలి. ఎందుకంటే రీసౌండ్ రానికంటే. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మన కుటుంబంలో నిర్ణయాలు పురుషులు ఎక్కువగా తీసుకుంటారు. అది బిబ్లికల్గా, ఫిజికల్గా, స్పిరిచువల్గా కూడా జరిగేటువంటి విషయం. కాబట్టి పురుషులు ఎక్కువగా జ్ఞానం కలిగి ఉండాలి, దైవిక జ్ఞానము. దేవుని యొక్క ఉద్దేశాలు ఎరిగి ఉన్నప్పుడు దేవుని ఉద్దేశాలు, దేవుని జ్ఞానము ద్వారా మన నిర్ణయాలు తీసుకుంటాం. మన కష్టార్జితం, మనం తెలివితో పాటు దేవుని జ్ఞానము, దేవుని ఉద్దేశాలు తెలిసి తీసుకునే నిర్ణయాల వల్ల గొప్ప సత్ఫలితాలు ఉంటాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ క్రిస్మస్ రోజున మనము ఈ క్యారల్స్ అంటే ఏంటి, క్రిస్మస్ ట్రీ, అన్నిటి గురించి మీరు యూట్యూబ్లో చాలామంది సేవకులు చెప్పున్నారు. మీకు డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి. వాటి గురించి నేను ప్రస్తుతానికి చెప్పట్లేదు. కానీ క్రిస్మస్ సెలబ్రేషన్, ఇది మినీ క్రిస్మస్. మీరు మినీ బిర్యానీ విన్నారా? సో ఇది మినీ క్రిస్మస్. అంటే మనకు పండుగ రోజు అందరూ హడావుడిగా ఉంటారు, రిలేటివ్స్, బంధువులు, స్నేహితులు, విందులు, మనకి బిజీగా ఉంటాం. కాబట్టి ఫ్రీ క్రిస్మస్ అని కూడా అనొచ్చు. అంటే మనం ప్రశాంతంగా విందు చేసుకొని సంగమగా, క్యారల్స్ అంటే నృత్యం, ఒక పాటకు అనుగుణంగా నృత్యం చేయడాన్ని క్యారల్స్ అంటారు. చాలామందికి అభ్యంతరం ఉండొచ్చు, మరీ పెద్ద తెలియదు. కానీ హృదయంలో నుంచి దేవునికి ఆరాధనగా పాటలు, నృత్యము ఇలా చేయటం అనేటువంటిది క్యారల్స్ అంటారు. ఇది సెమీ క్రిస్మస్ అంటే మినీ క్రిస్మస్. మనందరం కలిసి సంతోషంగా కలిసి కొన్ని ప్రోగ్రామ్స్ పెట్టుకొని ఆనందించి ప్రభుని స్తుతించడానికి మనం ఏర్పాటు చేసుకునే క్రిస్మస్. అయితే క్రిస్మస్ అంతటికీ కారణము, మూలము అంతయు కూడా క్రీస్తే. క్రీస్తు సెంటర్ పాయింట్. అంటే యేసుక్రీస్తు ప్రభువారు మనకు సెంటర్ పాయింట్గా ఉండాలి. ఈ క్రిస్మస్లో మనం గ్రహించవలసిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే, చూడండి, మనము రాజకీయ నాయకులు లేదా మన తోబుట్టువులు, మన ఇంట్లో వాళ్ళు యొక్క బర్త్డే జరుపుకుంటాం. ఎవరి బర్త్డే జరుపుకున్నా వాళ్ళకు ఒక అభిమానము, రిలేషన్ ఉంటుంది. రాజకీయ నాయకులైనా, సినిమాలో హీరోలనైనా కొంతమంది సెలబ్రేట్ చేసుకుంటారు ఇంట్లో. వాళ్ళకి వీళ్ళకి పరిచయం ఉండటమా, అభిమానించటమా, ఏదో ఒక కారణం చేత మనం వాళ్ళ బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటాం. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు యొక్క బర్త్డేని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సెమీ క్రిస్మస్ అని పెట్టుకుని మీరు అందరూ వచ్చారు. మీరు ప్రభు యొక్క సెలబ్రేషన్ చేసుకోవడానికి మీరు కలిగిన కారణాలు ఏమున్నాయి? ఈరోజు ఇక్కడ అనౌన్స్ చేశారు, 20వ తారీఖు కుంకలగుంటలో క్రిస్మస్ అని. సంఘంగా మీరు వచ్చారు. మీరు ఎలాంటి అనుభూతితో, ఎలాంటి హృదయంతో, ఏ విధంగా మీరు ప్రభువుని సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనేటువంటిది ఈ సెలబ్రేషన్ ఇంపార్టెంట్. ఇక్కడ నేను పాటలు పాడారు, ఆరాధన చేశారు, కొన్నిసార్లు స్కిట్ చేయొచ్చు, ఈరోజు వేయలేదు, పాడారు. కానీ రీజన్ ఏంటిది? మీరు నిజంగా ప్రభువు యొక్క జననము గురించి మీరు ఈరోజు ఆనందించగలిగారా? క్వశ్చన్ చేసుకోండి. మీరు నిజంగా మీ హృదయంలో నుంచి, ప్రభువా మీరు నా కొరకు పుట్టారు, మీరు లేకపోతే నాకు నిరీక్షణ లేదు, మీరు నాకు నిరీక్షణ అనే ఒక తలంపుతో, ఒక హృదయంతో, మీ ఇన్నర్ స్పిరిట్ అంటే మీ అంతరంగంలో నుంచి ఈ కృతజ్ఞతా భావన, ఈ ఆరాధన రానప్పుడు అది క్రిస్మసే కాదు. క్రిస్మస్ జరుపుకుంటున్నప్పుడు మనము వెలిగింపబడిన వారిగా మనము ప్రభువుని మనం ఆరాధిస్తున్నాం. క్రిస్మస్ యొక్క ప్రాముఖ్యత, మొదటిదిగా నేను ఒక చిన్న విషయం చెప్తాను. యోహాను సువార్త 1వ అధ్యాయము 4వ వచనం చూసుకున్నట్లయితే, యోహాను సువార్త 1వ అధ్యాయము
4వ వచనం, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆమేన్. చెప్పండి, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆమేన్, హల్లెలూయా. సో యోహాను సువార్త 8వ అధ్యాయంలో 12వ వచనంలో కూడా మనం చూసుకున్నట్లయితే, మరియు యేసు నేను లోకమునకు వెలుగై ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. వెలుగు, ఇది వాడుక భాషలో మనకి ట్యూబ్లైట్ వెలుగు ఇవన్నీ మనకు కనిపిస్తుంది. సూర్యుని వెలుగు, ఇట్లా వెన్నెల ఏదో కొంత వెలుగునిస్తుంది. మన యొక్క గృహంలో మనం ఉన్నప్పటికీ, మనం ఇక్కడ కూర్చున్నప్పటికీ కూడా ఇక్కడ పూర్తిగా పవర్ కట్ అయిందనుకోండి, మనకు సంబంధించిన కొన్ని వస్తువులు మనకి దొరకవు, వాటిని మనం యూజ్ చేసుకోలేం, ప్రమాదాలు జరుగుతాయి. అవునండి, అవునా? చీకటిలో ఇప్పుడు దొంగలు పడతారు, చెడ్డ కార్యాలు జరుగుతాయి, మరణాలు జరుగుతుంటాయి చీకటిలో. ఆదాము యొక్క పాపము మనుషులందరినీ దేవుని యొక్క శ్వాసతో వెలిగించబడినటువంటి మనలను అపవాది యొక్క మోసం ద్వారా మనము చీకటి సంబంధులుగా, అంధకార సంబంధులుగా, తండ్రితో సహవాసం కోల్పోయిన స్థితిలోనికి మనుషులందరూ పడిపోయారు. తండ్రి యొక్క ఉద్దేశము ఏమిటి అంటే, తిరిగి తండ్రికి దూరమైపోయిన వారు, చీకటిలో ఉన్న వారిని వెలిగించి బ్రతికించి తిరిగి తన స్వాస్థ్యముగా, తన ప్రజలుగా చేసుకోవాలనేటువంటిది సంకల్పము తండ్రిదై ఉన్నది. ఆమేన్. దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించి కాగా ఆయన తన అద్వితీయ కుమారుని యందు విశ్వసించు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు అనుగ్రహించెను. ఆమేన్. యేసుక్రీస్తు యొక్క జననం గురించి పాడేవాళ్ళు, సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు, వాడుక చొప్పున చేసుకునేవాళ్ళు, లేదా ఆచార ప్రకారం చేసుకునేవాళ్ళు కూడా ఈరోజు గ్రహించాలి. ఏంటంటే, మనము యేసుక్రీస్తు ప్రభు యొక్క బర్త్డేని సెలబ్రేట్ చేసుకునే ముందు మన హృదయంలో ఒక కాన్షియస్తో చేసుకోవాలి. అప్పుడు అది సెలబ్రేషన్, అది దేవునికి ఘనత, అది మహిమకరంగా ఉంటుంది. ఏంటి ఆయన చేసిందంటే, లోకంలోనికి వెలుగుగా వచ్చాడు. ఆమేన్. వెలుగుగా వచ్చాడు. వెలుగు అనేటువంటిది మార్గం చూపించటమే కాదు, అది డైరెక్షన్. వెలుగు డైరెక్షన్. మనకి బీచ్కి వెళ్తే ఎప్పుడైనా అక్కడ ఏముంటుంది తెలుసా? ఒక లైట్ హౌస్ ఉంటుంది. మీకు ఫ్లైట్స్, మీకు విమాన ప్రయాణాలకి వాళ్ళకి ఏముంటుంది? ఒక రాడార్ వ్యవస్థ ఉంటుంది. అంటే వాళ్ళు ఎన్ని కిలోమీటర్ల పైకి వెళ్ళినా వారికి ఒక సిగ్నల్, మనకి జీపీఎస్ ఎలానో అట్లా ఒకటి ఉంటుంది. అంటే ఒక దిక్చూసి ఉంటుంది, ఒక గుర్తు ఉంటుంది. క్రీస్తు ఈ లోకానికి వచ్చి మనల్నంట, కొలస్సీకి రాసిన పత్రిక 1లో చెప్పుకున్నట్లుగా, అంధకార సంబంధమైన అధికారములో నుండి ఆయన మనలను విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసుకున్నాడు. ఇది ఎన్నోసార్లు వినుంటారు. ఇది చాలా గొప్ప విషయం, వినడానికి చాలా చిన్న విషయం. పిల్లలు ఒక్క నిమిషం గమనం, రే బాబు వినండి. పురుషులు ఏమనుకోకండి, పురుషులు ఒక్కసారి లేచి నిలబడతారా? పురుషులందరూ దయచేసి. ఇది ఆదాము యొక్క వంశావళి, ఆదాము యొక్క వంశావళి. ఆదాము దూరం అయిపోయాడు, ఆత్మీయంగా మృతి చెందాడు. ఆదాము తండ్రితో సంబంధం కోల్పోయాడు. పాపము, మరణము, శాపము, ఉగ్రత, అపవాది అధికారానికి లోనైనారు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు రా అగస్టినిట్రా. ప్రభు ఏం చేశాడు తెలుసా? త్వరగా రా. చీకటిలో ఉన్నాం మనం, చీకటిలో అజ్ఞానంలో ఉన్నాం, సంబంధంలో లేము, ఆత్మీయంగా చనిపోయి ఉన్నాం, నిత్య నరకానికి పాత్రలుగా ఉన్నాం. మనం పాపంలో ఉన్నాం, శాపంలో ఉన్నాం. దేనిని బట్టి తెలుసా? మనం చేసిన క్రియలను బట్టి కాదు,
ఆదాము చేసిన కార్యమును బట్టి తండ్రి లోకాన్ని చూసి ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే మనందరం పతనమైపోయి నాశనమైపోవడానికి గల కారణం మన క్రియలే కాదు, ఒక మనుషుని యొక్క అపరాధం వలన మనందరము పాపంలోకి వెళ్ళిపోయాం. అంతే కదండి. ఒక ఆదాము చేసిన పాపం తండ్రితో మనల్ని దూరం చేసింది. మనం ఈరోజు పాపం చేయడానికి, దేవునికి దైవ వ్యతిరేకంగా ఉండడానికి, ఎన్నో చెడ్డ క్రియలు చేయడానికి కారణం ఏంటిదంటే మన ఆలోచనలు, మన స్వభావం చెడిపోయింది. ఎప్పుడు చెడిపోయిందంటే నువ్వు చెడగొట్టుకోవాలి. తండ్రితో కుమారుడు ఎప్పుడైతే దూరం అయిపోయాడో ఆ కుమారుడు ఎక్కడ పెరుగుతున్నాడు తెలుసా? కుమారుడుగా ఉండవలసిన వ్యక్తి అపవాది దగ్గర ఒక బానిసలాగా బతుకుతున్నాడు. మీకు అర్థమైందండి? హక్కుదారుడిగా బ్రతకట్లా, అపవాది యొక్క మోసంలో బ్రతుకుతున్నాడు. అపవాది ఇహలోక సంబంధమైన గుడ్డితనము, ఇహలోక సంబంధమైన విషయాలతో వాడికి ఒక ముసుగు వేసింది. అర్థమవుతుందండి? దేవుని ప్రజలకి నన్ను సృష్టించాడు, నా కొరకు మంచి ఉద్దేశాలు ఉన్నాయి, సృష్టికర్త అయిన నీ తండ్రిని, నీ దేవుని జ్ఞాపకం చేసుకోకుండా లోకములో ఈ శరీరానికి ఆశలు, కోరికలు, అహము, శరీర కార్యాలన్నిటిని పెట్టి నిత్య జీవమును, నిత్య రాజ్యమును గురించిన మర్మమును నీకు తెలియకుండా సృష్టమును పూజిస్తూ భౌతికమైన విషయాల కోసం, అహం కోసం ఇహలోకములను ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగి, ఇక్కడే అన్ని చేసుకొని ఇక్కడ చనిపోతున్నావు. దిస్ ఈజ్ నాట్, ఇది ఒరిజినల్ పర్పస్ కాదు. ఇది యేసు ప్రభు ఇప్పుడు ఎందుకు వచ్చాడంటే ఆయన మన మీద వేయబడిన ముసుగును తొలగించడానికి వెలుగుగా వచ్చాడు. ఇప్పుడు బహిరంగమైంది. ముసుగు తొలగిపోవటానికి ఏమిటి తెలుసా? తండ్రితో సమాధానపరచబడుట, తండ్రి జ్ఞానంలోనికి వచ్చుట, తండ్రి సహవాసంలోనికి వచ్చుట. ఆమేన్, హల్లెలూయా. ఈ ముసుగును ప్రభు తొలగించడానికి బలంతో రాలేదు, దౌర్జన్యంతో రాలేదు. ఆయన సేవకునిగా, విధేయునిగా వచ్చి మొదటి ఆదాము యొక్క ఒకని అవిధేయత ఎలాగ పాపమును, మరణమునకు మనం లోను చేసిందో, క్రీస్తు ప్రభు యొక్క విధేయత మనలందరినీ క్షమించి వెలుగులోనికి తీసుకొచ్చింది. సింపుల్ గాస్పల్. మీరందరూ, ఇది లోకము. తండ్రి తన కుమారుణ్ణి యేసు ప్రభుని లోకానికి పంపించింది. యేసు ప్రభు ఏం చేశాడు తెలుసా? మనందరినీ రక్షించి ఉండయా, మనలందరినీ వెలిగించటానికి, నిత్య జీవనకు వారసులుగా చేయటానికి, ఇహలోకంలో బ్రతికున్నప్పుడే తండ్రితో సంబంధం కలిగి ఉండటానికే తండ్రి తాను ప్రేమించిన తన కుమారుడైన క్రీస్తు ప్రభు యొక్క రాజ్య నివాసులుగా చేయటకాయన పాపములోనికి వచ్చి, లోకంలోనికి వచ్చి మనందరికీ క్రయధనమును చెల్లించి మనలందరినీ తాను ప్రేమించిన, అందరు పురుషులు ఒక పక్కకు రండి, రండి నారాయణ కొచ్చుతలు జరగండి, స్త్రీలు కలిగి రండి. ఇది ప్రాక్టికల్, మీరు జోక్ కాదు. మీకు గాస్పుల్ అర్థం కావట్లా మీకు. వెరీ సింపుల్. ఇప్పుడు మనము ఆయన ప్రేమించిన రాజ్య నివాసులు. ఆమేన్ చెప్పండి. దేవుడు ఇదంతా, ఇది చీకటి, ఇది క్యాన్సర్, ఇది రోగం, ఇది మరణం, ఇది శాపం, ఇది దయ్యం, ఇది అజ్ఞానం, ఇది నశించిపోయే లోకంలో నుంచి మనల్ని వెలిగించి తాను ప్రేమించిన తన కుమారుని ఒక రాజ్య నివాసముగా చేసుకున్నాడు. ఆమేన్. ఇప్పుడు మనందరం ఎవరు అని చెప్పాలంటే దేవుని రాజ్య నివాసులం. చనిపోయిన తర్వాత వెళ్ళే రాజ్య నివాసులు కాదు, భూమి మీద క్రీస్తు ప్రభు పరిపాలించే ఆయన రాజ్య నివాసులు. మనం ఎవరు అంటే క్రీస్తు వెలుగై ఉన్నాడు. క్రీస్తు వచ్చి ఆయనను మనం విశ్వసించే ద్వారా మనలందరినీ వెలిగించి వెలుగుగా చేశాడు. మన పని ఏంటి తెలుసా? కూర్చోండి దయచేసి. మన పని, అయ్యా నాకు వివాహం, నాకు గర్భఫలం, నాకు జాబు, నాకు అప్పులు, నాకు మనవడు కావాలి, మనవరాలు కావాలి. భూమి మీద చాలా విషయాలు అడుగుతున్నాం. దేవునిని లిమిట్ చేశాం.
దేవునిని వంటగదిలోకి తీసుకొస్తున్నాం, దేవుణ్ణి బెడ్రూమ్లోకి తీసుకొస్తున్నాం, దేవుణ్ణి హాస్పిటల్కి తీసుకొస్తున్నాం, పెళ్ళికి వెళ్తా నా పెళ్ళికి నా కారుతో రమ్మంటున్నాం, అన్ని చోట్లకి తిప్పుతున్నాం. ఆయన నిన్ను పెట్టిన స్థానంలోనికి మనం వెళ్ళడం లేదు. దిస్ ఈజ్ వెరీ సింపుల్. ఆయన మనల్ని ఎక్కడ మన స్థానం ఏంటిదంటే, మన స్థానం ఏంటి తెలుసా? అగస్టిన్ కంపాస్ట్, మన స్థానం ఆత్మీయ లోకములు ఏంటి తెలుసా? ఈరోజు కులమో మతమో ఏదో నాకు తెలియదు, నీ డబ్బు ఏంటిదో తెలియదు, మనల్ని ఏం చేశాడు తెలుసా? క్రీస్తు ప్రభును పంపించి నిన్ను రక్షించుట విమోచించుట కాదు, కానీ క్రీస్తు తన కుమారునితో సహా వారసులుగా మనల్ని తండ్రి చేశాడు. ఇది మీకు మీ బుర్రకు అర్థమవుతుందే? అర్థమగునుగాక. తండ్రి ఎలా చూస్తున్నాడు తెలుసా? మిమ్మల్ని డైరెక్ట్గా చూడట్లా. ఈ బిడ్డ వ్యభిచారం, జాగ్రత్త, తాగుతున్నాడు, అమ్మాయి రౌడీ, మిమ్మల్ని ఇట్లా ఎవరు చూస్తారు తెలుసా? నీ ఇంటి పక్కన వాళ్ళు, నీ ఫ్రెండ్స్, నీ కొలీగ్స్, వీళ్ళు చూస్తారు, నీ క్యారెక్టర్ నేను చూస్తారు. తండ్రి ఎప్పుడు ఎలా చూస్తాడంటే, ఈ వ్యక్తిని నన్ను, అరే ఇజ్రాయెల్ కొరకు నేను నా కుమారుణ్ణి ఇచ్చాను, నా కుమారుని ద్వారా ఒక క్రయధనము చెల్లించబడింది, అరే దాన్ని యూజ్ చేసుకోవాలి. ఇజ్రాయెల్కి కుమారుని ద్వారా అకౌంట్లో ఆరోగ్యాన్ని వేసాను, ఆమేన్, హల్లెలూయా, స్వతంత్రతనిచ్చాను. తన కుమారుని ద్వారా నా అకౌంట్లో ఎన్నో క్షేమములు, సమాధానములు, వాగ్దానములు నా అకౌంట్లో ఉన్నాయండి. లోకంలో వారికి తెలియకపోగా గొప్ప విచిత్రం కాదు, కానీ సంఘంలో మనకు తెలియట్లా తండ్రి నిన్ను ఎలా చూస్తున్నాడు అనేటువంటి విషయం. ఆ దర్శనమును, ఆ జ్ఞానమును దేవుడు మనకు దయచేయను గాక. ఈరోజు ప్రభువుని ఎందుకు ఆరాధించాలి? ప్రస్తుతం ఎప్పుడు ఆరాధించాలి? ఎందుకు అనంటే, నిన్ను ప్రేమించి నీ దగ్గరకు వచ్చి, నీ స్థానంలోనికి వచ్చి, నశించిపోయే నిన్ను వెతకి రక్షించడానికి వచ్చాడు. కూర్చో అగస్టిన్. పాత నిబంధన అంత ఎలా ఉంటుంది తెలుసా? పాత నిబంధనలో వెలుగు సరే, ఓకే, నేను ముగిస్తాను. అన్ని మిడిల్ పెట్టు చిన్నేషియా. చెక్, మైక్ చెక్. ఏషియా ఓకే. మన వాళ్ళకి ఇప్పుడిప్పుడే ఇంజెక్షన్ ఎక్కుతా ఉంది, మళ్ళీ మీరు మధ్యలో, నీ తప్పు కాదు అది, నాకు వీళ్ళందరూ అర్థం చేసుకోవాలని ఒక భారం ఉంటుంది లోపల. అది ఇక్కడ పాత నిబంధనలో వెంకటరావు అన్నయ్య వినండి. పాత నిబంధనలో ప్రజలకు వెలుగు ఇవ్వలేదు, జీవం ఇవ్వబడలేదు, మార్గం తెరవబడలేదు. చెప్పండి, పాత నిబంధనలో తండ్రి వద్దకు మార్గం తెరవబడలేదు, వెలుగు ఇవ్వబడలేదు, జీవం ఇవ్వబడలా. వాళ్ళకి జస్ట్ ఎన్నుకుని వాళ్ళకు కొంత అభిషేకాన్ని ఇచ్చి వాళ్ళు వాడుకున్నాడు అంతే. పాత నిబంధన భక్తిలో విడుదల లేదు, విమోచన లేదు, రక్షణ లేదు, నీతి లేదు, అసలు ఏమీ లేదు. తండ్రితో సమాధానం ఏమీ లేదు. ఏదో భోజనం పెట్టి తిని బ్రతకడానికి ప్రభు అలా బ్రతికించుకుంటూ వచ్చాడు ఇశ్రాయేలీయులు. కానీ క్రొత్త నిబంధనలో, మనకి నూతన నిబంధనలో సమస్తము క్రీస్తు ద్వారా మనకి అనుగ్రహించబడినది. మార్గము తెరవబడింది. తండ్రితో సమాధానపరచబడ్డాం, రక్షించబడ్డాం, విమోచించబడ్డాం, నీతిమంతులుగా మార్చబడ్డాం, హల్లెలూయా, క్షమించబడ్డాం, ఆయనలో అంటుకట్టబడ్డాం. మనం ఆయన చేయబట్టుకుంటే విడిచిపెడతాం. ఆయన మనల్ని ఆయనతో ఏకము చేసుకున్నాడు. ఆయన జీవములో, ఆయన మరణములో మనకి పాలిపంపులు ఇచ్చాడు. ఆమేన్. పాత నిబంధనలో జ్ఞానం ఇవ్వబడాల. దేవుని వాక్యం ఏమంటుందంటే, నా జనులు జ్ఞానం లేక, ఎక్కడ మాట అది? ఓల్డ్ టెస్ట్మెంట్. న్యూ టెస్ట్మెంట్లో క్రీస్తు మన జ్ఞానమై ఉన్నాడు. చెప్పండి, క్రీస్తు నా జ్ఞానము. క్రీస్తులో నేను జ్ఞానమును కలిగి ఉన్నాను. క్రీస్తు మనలో పనిచేయుట ఎట్లా తెలుసా?
వాక్యము ద్వారా పనిచేస్తూ ఉంటాడు. హల్లెలూయా. ముఖ్యమంత్రి ఎలా పనిచేస్తాడు? మాట ద్వారా. గవర్నర్ ఎలా పనిచేస్తాడు? మాట ద్వారా. యేసు ప్రభు మనలో ఎలా పనిచేస్తాడు? వాక్యము ద్వారా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి క్రొత్త నిబంధనలో క్రీస్తులో సమస్తం నీకు ఇవ్వబడింది. పాత నిబంధనలో జ్ఞానం లేక క్రొత్త నిబంధనలో నశించిన దాన్ని వెతకడానికి వచ్చాడు. ఓల్డ్ టెస్టిమెంట్ తండ్రి ఏమంటున్నాడంటే, అబే ప్రవక్తలు ఇచ్చాను, యాజకులను ఇచ్చాను, రాజులను ఇచ్చాను, కానీ ఎన్నిసార్లు చెప్పిన జ్ఞానం లేదు వీళ్ళకి. చెప్పండి, మన ఇంట్లో అంటాం కదా, ఇందాకల కారులో దిగుతా కొన్ని వస్తువులు తీసుకొని రావాలి, రోనిని ల్యాప్టాప్ తీసుకొని రారా, నువ్వు వెళ్ళిపోయి త్వరగా పెట్టంటే మర్చిపోయి డోర్ వేసాడు. ఎవరా నువ్వు అన్నాను. సిరి అంటే, మై నేమ్ ఈజ్ శామ్యుయల్ ప్రకాష్, ఐఎమ్ సన్ ఆఫ్ లూథర్ ఇజ్రాయెల్ అంటే, ఎవర్రా నువ్వు అన్నప్పుడు, ఏంట్రా నువ్వు అసలు ఏంటి, నువ్వు ఎవర్రా నువ్వు అన్నా అంటుందండి. మై నేమ్ ఈజ్ సాతులూరి శామ్యుయల్ ప్రకాష్, సన్ ఆఫ్ ఇజ్రాయెల్ శాస్త్రి అంటున్నాడు. సో దేవుడు కూడా అంటే నా జన్లో జ్ఞానం లేదు అని అన్నాడు అనా. కానీ నూతన నిబంధనలో ఏం జరిగింది తెలుసా? జ్ఞానం లేని వారి దగ్గరికి, అర్హత లేని ఆయనే వచ్చి వెతుక్కొని మనల్ని రక్షించుకున్నాడంట. నశించిన దాన్ని వెతికి we celebrate. That's why we celebrate Jesus. నువ్వుగా ఆయన్ని ఎరగలేవు, నువ్వుగా ఆయన్ని ఎప్పటికీ తెలుసుకోలేవు. ఎందుకంటే నువ్వు బంధించబడి ఉన్నావు, ఎందుకంటే నువ్వు ముసుగు వేయబడి ఉన్నావు. ఎవరు ఆయనను చూడలేరు. ఇజ్రాయిలైట్స్ ఎవరు ఆయన స్వరాన్ని వినాల, ఏర్పరచబడిన వాళ్ళు తప్పితే. బట్ ఇక్కడున్న అనేక మంది మీరు స్పిరిట్ ఆఫ్ వాయిస్, మీరు పరిశుద్ధాత్మని స్వరం వింటున్నారు. ప్రతి దినము దేవుని వాక్యం అనే స్వరాన్ని మీరు వింటున్నారు. ఎంత ధన్యత అండి. ఎందుకు మనం ఆయన ఆరాధించాలంటే మనకి డిఫరెన్సెస్ తెలియాలి. ఆయనలో నేనేమై ఉన్నాను, ఎందుకు ఆయన బర్త్డే రేపు ఆయన వెను తిరగల, తండ్రికి లోబడ్డాడు. ఆమేన్. తండ్రి చిత్తం నెరవేర్చాడు. తన ప్రాణమును అనర్హులమైన మన కొరకు పెట్టి ఉన్నాడు. అందుకే యేసు ప్రభు చెప్పిన ఆ పారబుల్, అది తప్పిపోయిన కుమారునిది. చూడండి మీరు, అది సింపుల్ స్టోరీ. సండే స్కూల్లో నుంచి మనకు స్టోరీలుగా వాక్యాన్ని చెప్పి స్టోరీ అయిపోయింది. బట్ రియల్గా మీరు వెళ్ళండి, ఆ ఊహలోకి వెళ్ళండి. ఒక కుమారుడు తండ్రి ఆస్తి అంతటిని తీసుకొని వెళ్ళడం, అంతా అయిపోగొట్టుకున్నాడు, దౌర్బల్యంగా జీవించాడు. వచ్చి ఎక్కడో తన తండ్రి ఇంటికి దూరంగా నుంచున్నాడు. ఏం చేశాడు తండ్రి? ఆయనను చూశాడు. చెప్పండి, తండ్రి చూసి కుమారుడు తండ్రిని గుర్తుపట్టల. తండ్రి అక్కడ మెన్షన్ వెళ్ళి మెడ మీద పట్టుకొని ముద్దు పెట్టుకొని తీసుకొచ్చుకొని ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడు మీ అందరికి తెలుసు. మీరందరూ ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్, మీరు నిజంగా క్రిస్మస్ చేసుకుంటున్నారనే దానికి నిదర్శనం ఏం తెలుసా? ఎవరైతే అనర్హులుగా ఉన్నారో, ఎవరైతే మనకు శత్రువులుగా ఉన్నారో, ఎవరైతే మనల్ని విమర్శించారో వాళ్ళను ప్రేమించి కనీసం వాళ్ళ కొరకు కలవకపోయినా, విందులు చేయకపోయినా వాళ్ళ కొరకు ప్రార్థన చేయటం నిజమైన క్రిస్మస్. ఆమె చెప్పండి. మనం నశించిన దాన్ని వెతికి రక్షించడం ఆయన యొక్క నైజం. ఈరోజు మనం ఎందుకు ఈ క్రిస్మస్లు అంటే, మనం ఆయన పిల్లలంగా చేయబడ్డాం. ఆయన మనకు రాహతనిచ్చాడు. ఆయన మనం నీతిమంతులుగా చేశాడు. హల్లెలూయా. విమోచించాడు, ఎన్నో విషయాలు చేశాడు. అందుకే మనం ఆయన ఆరాధిస్తున్నాం. హల్లెలూయా. రెండో విషయం, యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి యొక్క ప్రేమని, ఆయన హృదయాన్ని మనకు చూపించడానికి వచ్చాడు. హల్లెలూయా. మూడో విషయం, ఆయన రాజ్యాన్ని భూలోకంలో స్థిరపరచడానికి వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు మనం ఆయన్ని, నేను చాలా విషయాలు రాశాను కానీ టైం లేదు, నేను ముగిచ్చేస్తున్నాను. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు లోకానికి ఎందుకు వచ్చాడు అంటే, చూడండి అందరు నా పక్షమున ధర్మశాస్త్రమును దేవుని నీతిని నెరవేర్చుటకు వచ్చాడు. రెండో విషయం, క్రయధనమును నా కొరకు, అందరు చెప్పండి ప్లీజ్, నా కొరకు నా విమోచన క్రయధనము చెల్లించుటకు ఈ లోకానికి వచ్చాడు. నాకు సువార్తను ప్రకటించడానికి వచ్చాడు.
మారు మనసును కలుగజేయటకు వచ్చాడు, నశించిన నన్ను వెతికి రక్షించటకు వచ్చాడు, జీవమును సమృద్ధి అయిన జీవమును అనుగ్రహించటకు వచ్చాడు, సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చటకు వచ్చాడు, అపవాది క్రియలను లయపరచటకు వచ్చాడు. నా పక్షమున, నా కుటుంబ పక్షమున వీటన్నిటిని చేశాడు, ముగించాడు. కాబట్టి నేను ఆయన జన్మదినమును జరుపుకుంటున్నాను. ఆయనతో ఒక సంబంధంలో, ఒక సహవాసంలో నేను ఈ పనిని చేస్తున్నాను. నాట్ ఓన్లీ ది చర్చ్, ఈ చర్చిలో కూర్చొని ఈ మైక్ సౌండ్లో మనం చేసుకోవట్లేదు. నువ్వు ఒక సంబంధంలో, హృదయంలో పరిశుద్ధాత్మ ద్వారా నీవు క్రీస్తుని ఎరిగి, అనుభవపూర్వకంగా ఎరిగి, రక్షణ విషయం, విమోచన విషయం, నీ గురించి చేసినటువంటి క్రియలు అన్నిటిని బట్టి నువ్వు ఆయన ఎదుట సాగిలపడి స్తుతించి ఘనపరచడానికి, ఆయన జన్మదినం జరుపుకోవడానికి మనం ఇక్కడికి వచ్చాం. దేవునికి మహిమ కలుగును గాక. షకినకం నేను ముగించాను. మీకు చాలా చెప్పాలనుకున్నాను, అవకాశం లేదు, మళ్ళా చూసుకుందాం. కాబట్టి నిజమైన క్రిస్మస్, నిజమైన క్రిస్మస్, ఈ నిజమైన క్రిస్మస్ని, క్రీస్తుని మనము హృదయంలో నుంచి ఆరాధించకపోతే, ఈ అనుభవంలో నుంచి ఆయనకు కృతజ్ఞతలు చెప్పకుండా శారీరకంగా, మానసికంగా క్రిస్మస్ పాటలు పాడుకొని మనం ఏదో చేసుకొని వెళ్ళిపోతే అది విలువ లేనిదిగా ఉంటుంది, వాల్యూ లేనిదిగా ఉంటుంది. కానీ ఈరోజు నిజంగా నేను నమ్ముతున్నాను, మీరందరూ హృదయంలో నుంచి ఆయన స్తుతిస్తున్నారని నేను నమ్ముతున్నాను. ఆమేన్, హల్లెలూయా. మీరందరూ ఆయన ఘనపరుస్తున్నారని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. కాబట్టి క్రీస్తుని గురించి ధ్యానించడానికి అనేక విషయాలు ఉన్నాయి, కానీ నేను ముగిస్తున్నాను ఈరోజు. ప్రభు మనల్ని చూసే క్రీస్తునందు 2 కొరింథీకి రాసిన పత్రిక 8 చూసినట్లయితే, 2 కొరింథీకి రాసిన పత్రిక 8-9 వచనాలు నేను ముగిస్తున్నాను. 2 కొరింథీకి 8వ అధ్యాయము 9వ వచనం నేను ముగిస్తున్నాను. దయచేసి త్వరగా చదవండి. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడయుండినను మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడు ఆయను. ఆమేన్. ఎందుకు మనం సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే, మన నిమిత్తము ఆయన మహిమ కలిగిన వాడు దరిద్రునిగా చేయబడ్డాడు. ఆమేన్. 2 కొరింథీకి రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం, చాలా ఇష్టమైన వాక్యం నాకు ఇది. చెప్పండి, అందరూ చదువుకుందాం. మీ దగ్గర బైబిల్ తీయండి, పురుషులు స్త్రీలందరూ. 2 కొరింథీకి రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం, మనమందరము ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిబింబజేయుచు, మహిమ నుండి అధిక మహిమ పొందుచు, ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభు మనల్ని వెలిగించి ఏం చేశారు తెలుసా? ముసుకులేని ముఖముతో, చెప్పండి, ముసుకులేని ముఖముతో, ముసుకులేని ముఖముతో ఆయన మనకిచ్చిన మహిమ, ఆయన మనకిచ్చిన వెలుగు ప్రతిబింబింప చేయాలని. చూడండి, లిజన్, నా దగ్గరికి ఇద్దరు రండి త్వరగా. అగస్టిన్ రా, రోని రా ప్లీజ్ రండి. అగస్టిన్, నీకు గ్యాప్ వచ్చింది, ఈ మధ్య నువ్వు బిజీ అయిపోయావు కాబట్టి గ్యాప్ వచ్చింది. సో ఇక్కడ నుంచి రోని, వెరీ సింపుల్ అండి. మన జీవితం ఎంత ప్రశస్తమైనదో వినండి, ఇది అర్థమైతే అన్నీ మారిపోతాయండి. వెరీ సింపుల్ అండి. చెప్పండి. విశ్వాస జీవితం, భక్తి జీవితం, సేవ చేయటం చాలా సింపుల్. అర్థం కాకపోతే 100 కేజీల బండ ఏడ నడుంకు కట్టుకొని నడిచినట్టు ఉంటుంది. సేవ అయిన విశ్వాస జీవితం. పరలోకపు తండ్రి, ఈయన మహిమ కలిగిన వాడు, శక్తిమంతుడు, వాక్శక్తి కలిగిన వాడు, అన్నీ సాధ్యం, సృష్టికర్త. వీళ్ళు మనుషులు, మనకు వెలుగు లేదు, జ్ఞానం లేదు, శక్తి లేదు, ఎబిలిటీ లేదు, డెవిల్ తీసుకున్నాడు. రెండోది, శరీరంలో ఏముంది చెప్పండి? శరీరపు క్రియలు ఏంటి? శరీర క్రియలు ఏంటి చెప్పండి? అసూయ, మత్సరమ, కామము, ఇవన్నీ కూడా శరీర క్రియలు. మనమే ఇది లోకం, ఇక్కడుండాయను. ఈ లోకం తండ్రి తన మహిమను ఏమిచ్చాడు తెలుసు? తన కుమారునికి ఇచ్చాడు. మహిమ అంటే
అంతటిని, ఇంకా సమస్త దేవునికి ఉన్న దానంతటిని కలిపి మహిమ అంటారు. ఇచ్చి లోకంలోనికి పంపించాడు. పంపించి ఎవరైతే యేసు ప్రభుని విశ్వసిస్తున్నారో నువ్వు ఇటు తిరుగు, ఈయన చీకటి. ఇప్పుడు ఏమైనా చెప్పుడు, లోకంలో ఉన్నాడు, చీకటి, మరణానికి లోనయ్యాడు, అపవాదికి లోనైనాడు. అవునా? ఇతనే చెప్పు, ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు రక్షణ ఇస్తాను, మీకు సమాధానం ఇస్తాను, లోకం ఇచ్చినట్టు కాదు, నా శాంతిని మీకు ఇస్తాను, మారు మనసు పొంది సువార్తను నమ్ముడి. యేసు ప్రభు చెప్పాడు, సేవకుడిగా నేను చెప్పాను, నువ్వు ఎక్కడే ఉండు. ఇప్పుడు ఈ వ్యక్తే సువార్తను విని తనను రక్షించుకోవాలని, తను ఆశీర్వదించబడాలని సువార్త వైపు తిరిగాడు, అంటే క్రీస్తు వైపు తిరిగాడు. తిరిగి ఈ సువార్తను అంగీకరించాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే యేసు ప్రభు తీసుకొచ్చిన, యేసు ప్రభు నామములో ఉన్న సువార్తను అంగీకరించడం ద్వారా యేసు ప్రభు యొక్క నామం యొక్క సమస్త ఆశీర్వాదము, వెలుగు, జీవం, మహిమ అన్నీ ఆ సువార్త ద్వారా ఈయనలోనికి వచ్చినాయి. ఆమేన్ చెప్పండి. ఇప్పుడు ఈయన ఏమై ఉన్నాడు? క్రీస్తు ప్రభు యొక్క వెలుగు, ఆయన జీవాన్ని పొందుకున్నాడు. ప్రభు అంటున్నాడు, నేను లోకమునకు వెలుగు అని చెప్పు. నేను లోకమునకు వెలుగు ప్రారంభంలో చెప్పాడు. ప్రభు యొక్క దినాల దగ్గరికి వచ్చినప్పుడు ఇప్పుడు ఏమంటాడు తెలుసా? సువార్త నమ్మిన వాళ్ళని ఏమంటాడు తెలుసా? మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. చెప్పండి, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మీరు లోకమునకు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి నా నామమును గురించి, నా విడుదల గురించి, నా రక్షణ గురించి, నిత్య జీవన గురించి సువార్తను ప్రకటించండి. ఈ సువార్తను నమ్మి ఎలా రక్షించబడి వెలిగించబడ్డాడో ఈ వ్యక్తిని మహిమగా క్రీస్తుని బట్టి ప్రతిబింబింపచేయటకు. ఆమేన్ చెప్పండి. ఇప్పుడు ప్రభువు లేడు, ప్రభు ఆత్మ కలిగిన ప్రభు యొక్క బిడ్డలి లోకములు ఉన్నారు. నువ్వు వెళ్ళి ఇప్పుడు వీళ్ళకి సువార్త. ఈయన ఇప్పుడు ఎక్కడ ప్రకాశిస్తున్నాడు? లోకములు ఎవరున్నారు? లోకములు ఇప్పుడు ఎవరున్నారు? ఎవరు? అమ్మ, వారసులనండి అమ్మా. ఆయన పిల్లలని చెప్పండి, ఆయన మహిమ కలిగిన వాళ్ళని చెప్పండి, ఆయన వెలుగు కలిగిన వాళ్ళని చెప్పండి. ఇప్పుడు ప్రభువు లేడు భూమి మీద. ప్రభువును పోలిన ప్రభు ఆత్మ కలిగి ప్రభువు చేత వెలిగించబడినారు. మీరందరి కుంకల గుంట్లో ఉన్నారు. శంకురోల బజార్, జంటోల బజార్, ఏమేమి బజార్లు ఉన్నాయో అక్కడే ప్రభువా నువ్వు రా వీధుల్లో కంటే ఆయన రాడు అంటాడు. నువ్వు ఉన్నావు కదా, నేను నిన్ను వెలిగించాను కదా, నిన్ను అభిషేకించాను కదా, నీకు నా వాక్యాన్ని ఇచ్చాను కదా, ప్రకాశించు, నా నామమును ప్రవచించు, నా నామమును బంధించు, నా నామమును విడుదల ప్రకటించు, నా నామమును శాపములో ఉన్నారని ఆశీర్వదించు అని తన ఆత్మ నీ మీద ఉండి ప్రవచించు, ప్రార్థించు అంటే గురకబెట్టి మటన్ బిర్యానీ తిని, మాంసం తెచ్చుకొని తిని, పండుకొని తిన్నాం. అని నశించిపోతున్నాడు. ప్రభు ఆత్మ అంటున్నాడు, నేను నిన్ను వెలిగించింది తెలుసా? నువ్వు ప్రకాశించాలని. నేను ఎందుకు తెలుసా? యెషయాలో బంధించబడిన వారు చెరలో ఉన్నారు, విడుదల అన్నాను కదా. నేను వచ్చి ఈయనను విడిపించి నువ్వు పోయి వాడి కట్లు ఇడు అంటున్నాను. హల్లెలూయా. నేను నిన్ను పంపిస్తున్నా, నువ్వు వెళ్ళి లోకం కట్లు. వీళ్ళు ఏం చేయాలి? లోకంలో కట్లు ఇప్పదీయాలి. మనం కూర్చొని ఏమని ప్రార్థన చేస్తున్నాం తెలుసా? అయ్యా నువ్వు వచ్చి కనికరించి, దానికి వచ్చే ఎమోషన్, కృప చూపి కనికరించి. నేను మిమ్మల్ని వ్యంగ్యంగా చేయట్లా, ఆలోచన మార్చడానికి చెప్తున్నా. అయ్యా నువ్వే కృప చూపి అయ్యా. పక్కింటికి వెళ్ళి కూరంది అమ్మాయి అంటాం కదా మనం చిన్నప్పుడు. ప్రభు అంటున్నాడు, మీరు లోకమునకు వెలుగు. నీవు వెలుగు, నీ ఉప్పు, నీ సారము తగ్గనీకు. నిన్ను త్రొక్కుతో వెళ్ళిపోతారు. నీ సారము వెదజల్లని నా అభిషేకం చేత, నా వాక్యము చేత ప్రకాశించు. జ్యోతుల వలె ప్రకాశించండి, మీ వెలుగు ఆరిపోదు. నా దీపము నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివాలిలోనైనా ఆరిపోదు. చెప్పండి, నా వెలుగు ఆరిపోదు.
రాజకీయ వెలుగారిపోయిద్ది, డబ్బు వెలుగారిపోయిద్ది, ఓ గ్లామర్ ఆరిపోయిద్ది, అన్నీ ఆరిపోతాయి. ప్రభు వెలుగు ఆరిపోదు. ఆ వెలుగుని ఇక్కడున్న మీరందరూ కలిగి ఉన్నారండి. కాకపోతే అది ప్రకాశించట్లేదు. 2026లో మీ జీవితాలను పరిశుద్ధాత్ముడు ప్రకాశింపజేయునుగాక, ప్రకాశింపజేయునుగాక. మీ కుటుంబాల్లో, మీ జీవితాల్లో మీ వెలుగును ప్రకాశింపజేయునుగాక. మీకు ఇచ్చిన జీవ కిరీటం ఎవరు అపహరించకుండా దానిని గట్టిగా పట్టి ఉందురుగాక. ఇదేనండి క్రిస్మస్. ఆయన ప్రేమ, ఆయన కృప, ఆయన మంచితనం, ఆయన మనకిచ్చినటువంటి అభిషేకం, ఆయనకిచ్చిన సంబంధం, వీటన్నిటిని తలపోసుకున్నప్పుడు ఒక గంట చాలదు, రోజు చాలదు, ఎన్ని యుగాలకైనా ఆయన ఆరాధించదగిన వాడే. దేవునికి మహిమ కలుగును గాక. ఒక వచనం పాడుకొని నేను ఈ సమయాన్ని నాన్నగారికి ఇస్తా. థ్యాంక్ యూ జీసస్. అందరు లేచి నిలబడదాం. మహిమను విడచి భువిపైకి దిగి వచ్చి కరుణతో నన్ను పిలచి సత్యమును బోధించి చీకటి తొలగించి వెలుగుతో నింపితివి. సదయుడవై నా పాదమును తొట్రిల్లనీయక స్థిరపరచి నీ కృపలో నడిపించువాడవు. ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా, మా స్తుతుల సింహాసనం నీ కోసమే యేసయ్యా. నిండు హృదయంతో నా స్తుతి నీ కొరకే యేసయ్యా. నా బలమంతటితో, నా శక్తంతటితో మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా, మా స్తుతుల సింహాసనం నీ కోసమే యేసయ్యా. మహా కృపా సత్య సంపూర్ణుడా, మహిమను విడచి భూమిపైకి దిగి వచ్చి కరుణతో నన్ను పిలచి సత్యమును బోధించి చీకటి తొలగించి వెలుగుతో నింపితివి. సదయుడవై నా పాదమును తొట్రిల్లనీయక స్థిరపరచి
స్థిరపరచి నీ కృపలో నడిపించువాడవు సదయుడవై. ఆమేన్. స్థిరపరిచి బలపరిచే దేవుడవయ్యా. మహామహిమతో కృపా సత్య సంపూర్ణుడా కరమును చాచి జలరాశులలో నుండి లేవనెత్తితివి. క్షేమమును దయచేసి నన్ను వెంబడించి అనుదినము కాచితివి. కరమును చాపి జలరాశులలో నుండి లేవనెత్తితివి. క్షేమమును దయచేసి నన్ను వెంబడించి అనుదినము కాచితివి. అక్షయుడా అక్షయుడా ప్రేమను చూపి నిర్మలుడా బాహువు చాపి. అక్షయుడా ప్రేమను చూపి ఆదరించినావు. నిర్మలుడా బాహువు చాపి దీవించువాడవు. మహామహిమను నిండిన కృపా సత్య సంపూర్ణుడా 10,000లోన గుర్తించదగిన సుందరుడవు నీవు. అపరంజి పాదములు అగ్ని నేత్రములు కలిగిన వాడవు. 10,000లోన గుర్తించదగిన సుందరుడవు నీవు. అపరంజి పాదములు అగ్ని నేత్రములు కలిగిన వాడవు. ఉన్నతుడా మహోన్నతుడా ఆరాధించెదము. రక్షకుడా ప్రభాకరుడా నిన్ను పూర్ణ బలముతో. ఉన్నతుడా మహోన్నతుడా రక్షకుడా ప్రభాకరుడా నిన్ను. ఇంకొకసారి ఉన్నతుడా ఉన్నతుడా ఉన్నతుడైన దేవుడో బ్రహ్మ ఉత్తమమైన దేవుడవయ్యా. నీకే ఆరాధన యేసయ్యా. ఏ మంచి లేని మా కోసము మంచి చేసిన దేవుడో ప్రభా. ఎంతో మంచితనముతో మా కొరకు దిగి వచ్చావు ప్రభా. లార్డ్ యు ఆర్ గుడ్. యేసయ్యా నువ్వు చాలా మంచివాడవయ్యా. మహామహిమతో కృపా సత్య సంపూర్ణుడా మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా. ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా. నా స్తుతుల సింహాసనం నీ కోసమే యేసయ్యా. ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా. నా స్తుతుల సింహాసనం నీ కోసమే యేసయ్యా. చెప్తామా? నా స్తుతుల సింహాసనం నీ కొరకేనయ్యా. వెలిగించబడిన నీ అంతరంగం ఈ రాత్రి విడుదల చేయబడునుగా. పుచ్చము కింద ఉన్న నీ దీపము దీపస్తంభం మీద పెట్టబడునుగా. అనేకులకు వెలుగునిచ్చునట్లు నీలో వెలుగు ప్రకాశించునుగాక. నా స్తుతుల సింహాసనం నీ కోసం
స్తుతుల సింహాసనం నీ కోసమే. ఒక దీపం వెలిగించబడినప్పుడు అనేకులకు వెలుగివ్వడానికి అది వెలిగించబడుతుంది అంటున్నారు యేసయ్య. నువ్వు వెలిగించబడ్డావు, కానీ ఒకవేళ నీ వెలుగును నువ్వు ఇంకా చూపించలేకపోతున్నావేమో. ఈ సమయంలో నువ్వు అడగితే, ప్రభా అవును నన్ను నువ్వు వెలిగించావు, నా వెలుగు లోకంలో ప్రకాశించాలని వెలిగించావు ప్రభా. ఇది మొదలు నేను ఇష్టపడుతున్నాను ప్రభా, నాలో నువ్వు ఇచ్చిన వెలుగు లోకము చూడాలి ప్రభా. ఏ బలహీనత నన్ను అడ్డుకుంటుందో, ఏ బానిసత్వంలో ఆగిపోతున్నానో, ఏ భయములో ఆగిపోయానో, నాలో నుంచి నీ వెలుగు లోకము చూడటానికి నేను ఇష్టపడుతున్నాను. థ్యాంక్ యూ స్పిరిట్ ఆఫ్ గాడ్. నా స్తుతుల సింహాసనం నీ కోసమే యేసయ్యా. నా స్తుతుల సింహాసనం నీ కోసమే యేసయ్యా. Thank you, Jesus. Thank you, Spirit of God. Hallelujah. హల్లెలూయా. మీ ప్రార్థన ద్వారా, మీరు ప్రవచించుట ద్వారా మీరు ప్రకాశించుదురుగాక. ప్రభు మనల్ని రక్షించాడు, విమోచించాడు, వెలిగించాడు, నీతిమంతులుగా తీర్చాడు, తన స్వకీయ సంపాద్యంగా చేసుకున్నాడు, అధికారం ఇచ్చాడు, ముద్ర ఉంగ్రమగా చేశాడు. ఎఫెసియన్స్ 1:13 ఆత్మచేత ముద్రించి ఉన్నాడు. నీలో ఏ కొరత లేదు. నీ ఆత్మ అన్ని వేళల్లో, అన్ని సమయములలో ప్రతి నామమును ఎదుర్కోవడానికి, ప్రతి శక్తిని బంధించడానికి నీ ఆత్మ ఎప్పుడు సిద్ధమే ఉన్నది. కానీ నీ మనస్సు, నీ శరీరమే సిద్ధంగా లేదు. కానీ ఈ దినము దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా మీ ఆత్మను దినదినము నూతనపరుస్తూ మీ మనసులను రూపాంతరపరుచుకొని ఉన్నతమైన వాటిని చేపట్టకు, ఉత్తమము, దేవునికి అనుకూలము, దేవుని చిత్తము ఏదో ఎరిగి పరీక్షించి తెలుసుకున్నట్లు పరిశుద్ధాత్ముడు మనకు సహాయము చేయనుగాక. 2026 సంవత్సరం వెలిగించబడే సంవత్సరం. ఎక్కడ చీకటి అలుముకున్నదో, ఎక్కడ అగాధం అలుముకున్నదో, ఎక్కడ దుష్టుడు అల్లుకొని ఉన్నాడో మీరు లేచి ప్రకాశించుదురుగాక. మీరు ప్రార్థించుట ద్వారా, వాక్యాన్ని ధ్యానించుట ద్వారా ప్రతి ఏరియాలోనికి దేవుడు మీ ద్వారా తన వెలుగును ప్రకాశింపచేస్తున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, 2025 సంవత్సరంలో ఏదైతే ఇంకా మనం పొందుకోలేకపోయామో దానిని రెండంతలుగా పొందుకోవడానికి 2026 సంవత్సరంలో పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేయనుగాక. మనం కోల్పోలేదు, చేజారిపోలేదు. దేవుడు తిరిగి దానిని మనకు దయచేయనుగాక. దేవుడు మన ద్వారా ప్రకాశించునుగాక. మనం ప్రకాశించే వారిగా ఉందముగాక. ఆమేన్. దయచేసి కూర్చుందాం. దయచేసి కూర్చోండి.